జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ మార్చ్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు అసెంబ్లీ మార్చ్కు మద్దతు తెలపడానికి వచ్చిన బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. తాము శాంతియుతంగా అసెంబ్లీ మార్చి నిర్వహిస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. జార్ఖండ్లో కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరితో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాలేదు. విద్యార్థుల అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఒక్క మెలికతో స్టూడెంట్స్ మళ్లీ నిరసన బాట పట్టారు. అందులో భాగంగానే ఇవాళ అసెంబ్లీ మార్చ్కు పిలుపునిచ్చారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్స్లో జరిగిన అవకతవకలకి సంబంధించి విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ మార్చ్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల అసెంబ్లీ మార్చ్కు మద్దతు తెలపడానికి వచ్చిన బీజేపీ నేతల్ని కూడా అరెస్టు చేశారు. తాము శాంతియుతంగా అసెంబ్లీ మార్చ్ నిర్వహిస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు. జార్ఖండ్లో కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీరితో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాలేదు. దీంతో విద్యార్థులు ఈ రోజు కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే దీనికి అనుమతి లేదని అక్కడ పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు అక్కడికి చేరుకుంటూ ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వీరికి బీజేపీ నేతలు మద్దతు తెలుపుతూ ఉన్నారు. అయితే వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ఇక అంతకుముందు విద్యార్థుల అన్ని డిమాండ్లపై ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఒక్క మెలికతో స్టూడెంట్స్ మళ్లీ నిరసన బాట పట్టారు. అందులో భాగంగానే వాళ్ళ అసెంబ్లీ మార్చ్కు పిలుపునిచ్చారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేసి సిబిఐ విచారణ జరపాలని గత 17 రోజులుగా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ నెల 9న ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతో పాటు జడ్జితో విచారణ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సీజీఎల్ పరీక్ష రద్దును మాత్రం ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పటికే ఆ పరీక్ష రిజల్ట్స్ ప్రకటించడంతో పాటు అభ్యర్థులు ఉద్యోగాల్లో జాయిన్ అయినందున రద్దు కుదరదని తేల్చి చెప్పింది. దీనికి విద్యార్థులు ఒప్పుకోలేదు. ఇవాళ అసెంబ్లీ మార్చ్కు పిలుపునిచ్చారు. అసెంబ్లీ మార్చ్కు విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్న పోలీసులు ఒప్పుకోలేదు. వారిని అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. पार्लियामेंट का कारण यही है कि हम झारखंड में इसलिए आए हैं क्योंकि आपके झारखंड के सरकार के कानों में आवाज नहीं जा रही है, लेकिन अमेरिका में बैठा पार्लियामेंट के कानों में आवाज जा रही है। आपकी सरकार हमारी बात सुनना नहीं चाहती है, कुछ कहना नहीं चाहती है। जी हाँ, जरूर जाएंगे। मंदिर के बाउंड्री होकर జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో విద్యార్థులు అక్కడికి చేరుకుంటూ ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకుంటూ ఉన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా విద్యార్థులు వాటన్నింటినీ తోసుకుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యాన్ని మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విద్యార్థుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నిరసన కార్యక్రమాన్ని తెలుపుతున్నారు. తాము శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతూ ఉన్నారు.
అయితే జార్ఖండ్ రాజధాని రాంచీలో అయితే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడ అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించడానికి చేరుకుంటూ ఉన్నారు. అయితే పోలీసులు కూడా వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అయితే పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని విద్యార్థులు చెబుతున్నప్పటికీ అసలు నిరసన కార్యక్రమం చేపట్టొద్దు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పటిష్ట బందోబస్తు ఉంది కాబట్టి చేపట్టొద్దని పోలీసులు వారిని వారిస్తూ ఉన్నారు. అయినా కూడా అక్కడికి దూసుకుని వెళ్తున్నారు విద్యార్థులు, వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అయితే వీరికి మద్దతుగా బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. అయితే అసెంబ్లీ ప్రాంగణంలో భారీ కేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు, లోపలికి వెళ్లకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే రణరంగంగా విద్యార్థుల అసెంబ్లీ మార్చ్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.